హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. గుమ్మడికాయ పులుసు అండి. ఇది కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ, ఇది ఇంత అంతా వేయట్లేదండి, ఇంత ముక్కే వేస్తున్నాను. ఈ కూర వరకే, ఇద్దరికే కాబట్టి. కొంచెం చింతపండు, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్నాను. అవి దూరగా వేగిన తర్వాత ఈ గుమ్మడికాయకి చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు అందరు తింటున్నారు కదా, ఎక్కువ హెల్త్ షుగర్ ఉన్నోళ్ళు కూడా తింటున్నారు. అందుకని గుమ్మడికాయ పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఆ నూనెలో వేస్తున్నాను. అవి కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందాం. ఈ గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుందండి. ఎక్కువసేపు నీళ్ళు కూడా పెద్దగా పట్టవు. అందుకని నేను కొంచెం లావుగా తినేటప్పుడు బాగుంటాయని లావుగా కట్ చేశాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అప్పుడే కొంచెం సగం బడ ఉడికిపోయాయండి. ఒక 5 నిమిషాల కల్లా, 2 నిమిషాల కల్లా ఇలా మిగతా సగం సగం ఉడికిపోయాయి. ఇంకొంచెం సేపు మగ్గించుకున్నాం. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మగ్గిపోయాయండి గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడు తగినంత మిరప్పొడి వేసుకున్నాం. ఇది మిర్చి పొడి వేసుకొని, ఈ గుమ్మడికాయ తీసుకునేటప్పుడు మాగినట్టు ఉండకూడదండి, గట్టిగా ఉండే గుమ్మడికాయ ముక్కలే బాగుంటాయి ఇట్లా కూరకి. కొంచెం సేపు ఆయిల్లో ఆ మిరప్పొడిని కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం. అంటు పులుసు అంటే అంటు పులుసు, ఎక్కువ లేదు. నేను నానేసిందంతా చిన్న గోలి అంతా నానేసాను, అదే పోస్తున్నాను. మీకు ఎక్కువ మరీ పులుసుగా కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్లు పోసి పులుసులాగా చేసుకోవచ్చు. నేనైతే అంటు పులుసులాగా పెడుతున్నాను కాబట్టి కొంచెం ఒక గోలికాయ అంత వేసాను. ఇప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాం. కొంచెం ఒక పొంగు రానిచ్చే వరకు ఉడికించి కొంచెం బెల్లం కూడా వేసుకున్నామండి. ఒక టీ స్పూన్ అంత బెల్లం చాలు. ఎందుకంటే గుమ్మడికాయ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది తింటుంటే, కానీ ఈ పులుసులోకి సరిపోయేటట్టు కొంచెం ఇంత బెల్లం వేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. దగ్గర పడే వరకు నేను ఉడికించుకుంటున్నానండి. అయిపోయింది. మట్టి పాత్ర కదా, కొంచెం ఆపేసినా కానీ ఉడుకుతూ ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అయినా కానీ ఉడుకుతుంది కదండి, కొంచెం సేపు అయితే అయిపోయిందండి. స్టవ్ ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాము. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో